జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం నిర్ణయాన్ని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. ఎంఐఎం ఎందుకు పోటీ చేయటం లేదో ఓటర్లు ఆలోచించాలని అన్నారు. రెండు పార్టీలను తిరస్కరించి జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల పాలనతో ప్రజలు విసిగిపోయారంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థులతో పాటు 7 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల అభ్యర్థులను కూడా ఖరారు చేయబోతుంది. డాక్టర్ లక్ష్మణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. లక్ష్మణ్ గారు, ప్రధానంగా ఈ రోజు జరిగే సమావేశంలో జూబ్లీ హిల్స్ చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఖరారు అవుతుందా? ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక అభ్యర్థి ఖరారు కోసం మాత్రమే కాదు ఈ జరిగే సమావేశం. ఏదో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఈ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో జరిగేటువంటి ఈ యొక్క సమావేశంలో బీహార్లో పార్టీ అవలంబించేటువంటి ఎన్నికల ప్రచార సరళి, ఎన్నికల ప్రణాళికలు, అదే రకంగా ఎన్నికల్లో వ్యూహాలు, మోదీ గారు మరి నితీష్ గారి నేతృత్వంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీహార్కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ, జేడీయూ లేదా ఇతర మరి ఏవైతే పార్టీలు కొన్ని పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా పస్వాన్ కానివ్వండి, లేకపోతే మాంజీ గారి పార్టీ కానివ్వండి, ఇంకా కుష్వా గారి పార్టీ, ఇవన్నీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ, జేడీయూ రెండు కూడా సమానంగా సీట్లు ఖరారు చేసుకొని 243లో 100 పైగా బీజేపీ, 100 పైగా జేడీయూ, మిగతా 40 స్థానాల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాం. అదే రకంగా జూబ్లీ హిల్స్లో కూడా మరి జూబ్లీ హిల్స్ మాత్రమే కాకుండా 7 రాష్ట్రాల్లో 8 ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ 8 ఉప ఎన్నికలు కూడా అభ్యర్థుల ఖరారు జరుగుతుంది. కూలంకషంగా చర్చించి బీహార్లో అన్ని సామాజిక పరమైనటువంటి సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి అభ్యర్థులను కూడా బరిలోకి తీస్తూ జూబ్లీ హిల్స్ లో కూడా ఇవాళ అభ్యర్థి ఖరారు కావడం ఖాయమవుతుంది. అంటే ఎవరు సార్? అంటే అవతల అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళ ఉంది కాబట్టి మీరు మహిళా అభ్యర్థిని చేయబోతున్నారా, లేకపోతే ఇతరత్ర సమీకరణాలు ఏమన్నా మీరు పరిగణలో తీసుకున్నారా? మోదీ గారి సమక్షంలో ఏ అభ్యర్థి బరిలో బాగుంటుందనేది పార్టీ, అక్కడ ఎన్నికల సంఘం, పార్లమెంట్ బోర్డు సభ్యులు ఏ రకమైన ప్రచారం ఉండాలి, వ్యూహం ఉన్నాయి కూడా అవన్నీ కూడా అక్కడ చర్చ జరుగుతాయి. ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అభ్యర్థి ఎన్నికపై మీకు ఎంత నమ్మకం ఉందో, విజయంపై మీకు ఎంత నమ్మకం ఉందో? ఇవాళ తెలంగాణలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన పట్ల విసిగి వేశారనేటువంటి ప్రజలు, వాళ్ళ కుటుంబ పాలన, అవినీతి, అవన్నీ కూడా విసిగిన ప్రజలు మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు తప్పితే ప్రజలు కాంగ్రెస్ నమ్మి ఓటేయలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అవుతున్నాయో, గ్యారంటీలు హామీలు, అవి అమలు చేయక ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. పదవి విరమణ చేసినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో మార్చి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వాళ్ళ కనీసం వాళ్ళకు రావాల్సిన పెన్షన్ లేవు, లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి, జీతాలు సకాలంలో అందలేని పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్గా ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని ఆనాడు బీఆర్ఎస్, ఈరోజు రేవంత్ రెడ్డి గారు గొప్పలకు పోయి హామీలు ఇచ్చి అబాస్ పాలయ్యి ఇవాళ ఏ రకమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నాం. కులాల మీద మధ్యలో చిచ్చు పెట్టడం, కులాలను రెచ్చగొట్టడం, ఆ రకంగా తగాదాలు పడితే మనం లాభం పొందొచ్చని. కాబట్టి ప్రజలు మాత్రం స్పష్టంగా మోదీ గారి మీద ఉన్న నమ్మకంతో తెలంగాణలో కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణలో బీజేపీ మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. గత ఎన్నికల్లో ఎంఐఎం తరఫు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ ఇప్పుడు ఎంఐఎం రంగంలో లేదు, పోటీ చేయట్లేదు. దీని అర్థం ఏమనుకోవాలి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ మతోన్మాదమైన మజ్లిస్ పార్టీ గతంలో మరి పోటీ చేసి మరి పెద్ద ఎత్తున ఓట్లు సాధించుకున్న పార్టీ ఎందుకు ఇవాళ మరి కాంగ్రెస్ కు ఒత్తాసు పలికడానికి ప్రయత్నం చేస్తుందో, ఏ రకమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నారో. కాబట్టి జూబ్లీ హిల్సే కాదు, మొత్తం జంట నగరాల ప్రజలు తెలంగాణ అప్రమత్తం ఉండాలి. ఈ మత రాజకీయాలు నడిపేటువంటి మజ్లిస్ కు ఒత్తాసు పలికేటువంటి గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, తప్పకుండా వారు ప్రజలు బుద్ధి చెప్తారని. ఈ రకంగా మరి మజ్లిస్ పార్టీ దేశమంతా పోటీ చేస్తుంది. ఇవాళ బీహార్లో కూడా 100 సీట్లు పోటీ చేస్తామంటారు. మీకు మరి అక్కడ కార్పొరేటర్లు ఉన్నారు, మరి అక్కడ మీరు మంచి ఓట్లు సాధించుకున్నారు, ఎందుకు పోటీ చేయటం లేదు? ప్రజలు వివేకంగా ఆలోచన చేసి ఇవాళ మజ్లిస్ కు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ను ఓడించాలి. ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఉన్నటువంటి ఓటర్స్ అంతా కూడా
ఆలోచించుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి లక్ష్మణ్ సూచిస్తున్నారు. అదే ఈ రోజు రాత్రికి బహుశా అభ్యర్థులను అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.